ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మనం త్వరగా అభివృద్ధిలోకి రావాలని, సమస్యల నుండి బయటపడాలని ఆరాటపడుతుంటాం. కానీ విల్లులో బాణం ఎంత వెనక్కి లాగబడితే అంత వేగంగా, అంత దూరంగా ముందుకు దూసుకెళ్తుంది. అలాగే దేవుని బలిష్టమైన చేతి కింద మనం ఎంతగా తగ్గుతామో ఆయన మనల్ని అంతగా హెచ్చిస్తాడు. తగిన సమయం అంటే దేవుని సమయం. అప్పటి వరకు ఓపికగా, విధేయతతో ఆయన చేతి నీడలో ఉండడమే మనకు క్షేమం. యోసేపు 17 ఏళ్ల వయసులో బానిసగా అమ్మబడ్డాడు. ఆపై చేయని తప్పుకు జైలులో వేయబడ్డాడు. దాదాపు 13 సంవత్సరాలు కష్టాలనుభవించాడు. అయినా ఎక్కడా దేవుణ్ణి నిందించలేదు, గర్వపడలేదు. చెరసాలలో కూడా తోటి ఖైదీలకు సేవ చేస్తూ దీనమనస్కుడై ఉన్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు ఒక్క రోజులోనే జైలు నుండి ఐగుప్తు దేశపు సింహాసనం మీదికి హెచ్చించబడ్డాడు. ప్రార్థన. ప్రభువా, నా జీవితంలో నేనెదురుచూస్తున్న ఆశీర్వాదాల కోసం తొందరపడకుండా నీ తగిన సమయం కోసం వేచి ఉండే ఓపికను నాకు దయచేయి. యోసేపు వలె కష్టాలలో కూడా నీకు లోబడి జీవించే దీన మనస్సును నాకివ్వు. నీ చిత్తప్రకారం నన్ను హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.